మహేంద్ర ఏం కాదు ఏం కాదు ఏం కాదు తక్కువ అవుతుంది స్క్రబ్ చేస్తుంటుంది ఏం కాదు తక్కువ అవుతుంది ఏం కాదు తక్కువ అవుతుంది ఇక మరి ఇంజక్షన్ ఇచ్చినా తక్కువ అవుతుంది కదా ఇంజక్షన్ లేకపోతే ఎంత తక్కువ అవుతుంది ఏం కాదని అయిపోయింది స్క్రబ్ చేస్తున్నా కదా వేసుకో చెప్పు వేసుకో కదమ్మా ఏమైంది ఏం కాదు తక్కువ అవుతుంది తక్కువ అవుతుంది నువ్వు కదలకపోతే ఏం కాకపో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాప మా అయితే ఏడుస్తుంది మా అన్నకైతే ఇంజక్షన్ ఇచ్చిరట ఏమైంది ఏం కాదు తక్కువ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అన్న అయితే హాస్పిటల్ తీసుకొని అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక పాప మా ఆయనకైతే జ్వరం అస్సలు తక్కువ అయితే లేదు మధ్యాహ్నం నుంచి వస్తుంది పోతుంది ఎందుకైనా మంచిది మళ్ళీ అని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా ఎందుకంటే మామూలుగా జ్వరం వచ్చిందంటే అస్సలు తగ్గది మామూలుగా నాటైడ్ టాబ్లెట్లు ఇస్తే తగ్గుతుంది కదా మానికైతే అస్సలు తగ్గది అందుకోసమే మళ్ళీ టైఫాయిడ్ అవి అని వస్తాయి కదా మాకు సంవత్సరానికి ఒకసారి అయితే వస్తుంది కదా అనేసి భయం వేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా ఇంజక్షన్ అయితే ఇప్పించిన పాపమ్మ అందుకే ఏడుస్తుంది ఇంజక్షన్ ఇవ్వకపోతేనేమో మందులతో తొందరగా తక్కువ కాదు ఇంజక్షన్ ఇస్తే తొందరగా తక్కువ అవుతుంది అనేది ఇప్పించిన నొప్పి వస్తుందని ఏడుస్తుంది ఫ్రెండ్స్ హాస్పిటల్ దగ్గర అయితే వీడియో తీయడానికి అయితే వీలు లేకుండే అందుకే అక్కడైతే హాస్పిటల్ అయితే వీడియో ఏం తీయలేకపోయినా పేషెంట్స్ అయితే ఎక్కువ ఉన్నారు తక్కువ తక్కువ పడుకో ఇటు సైడ్ వండుకో ఇటు కాకుండా ఇటు సైడ్ వండుకో మానికైతే నేను అస్సలు తట్టుకో ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఉంటుంది ఏమతోటి మీకు జ్వరం వచ్చినప్పుడు నాకైతే పెద్ద ఇదైపోతుంది ఇట్లా వండుకో చపాతి తింటావా మరి ఏం తింటావు కదా టాబ్లెట్లు వేసుకోవాలి కదా ఏం తినేసుకుంటా అన్నకు వచ్చి తింటావా మధ్యాహ్నం ఇట్లా ఏం తినలేవు మొత్తం ముట్టుకొని ఇస్తలేవు ఏం కాదు నేను రాసపట్టు రాస్తా ఇట్లా వండుకో ఇట్లే వండుకో మరి ఎందుకు ఏడుస్తున్నావు నేను రాస్తాను నొప్పి ఉండదు జరగదు ఎక్కువ నొప్పి వస్తుందంటే ఏడుస్తుంది మంచిగా బ్రష్ చేసి మంచిగా ఒగ్లేయాలని చెప్పిండ నీకు ఏం చెప్పి ఎండలు ఆడొద్దని చెప్పి డాక్టర్ ఏం చెప్పిండు ఇప్పుడు ఎండలు ఆడినావా అన్నాడు ఎండలో సైకిల్ దొక్కినావు ఎండలో మట్టిలో ఆడినావు ఊరికే వచ్చిన రోజు అయితే మొత్తం బయటనే ఆ రోజు మొత్తం ఎండలే ఆడింది పోయి ఉష్కలు ఆడింది పక్క పంటి సైకిల్ దొక్కింది ఎండల్ని ఎండలు ఎట్లా కొడుతుంది ఎండ దెబ్బ కొడుతుంది కదా డాక్టర్ అదే చెప్పిండు ఎండలు ఆడినావా అని అడిగిండు ఐస్ క్రీమ్ తిన్నది ఎండలు ఆడకు ఎండలు బయటకు వెళ్ళకూరు అని చెప్పిండు ఏడి ఎటు ఇచ్చారు ఇటా ఇక్కడ రైట్ సైడ్ ముట్టుకొని ఇస్తుంది అసలు ముట్టుకోవద్దు రాయనిస్తుందా ఏమన్నా ఒకటే ఏడుపు హాస్పిటల్ ఇట్లా నొప్పి వస్తుంది అనేసి ఒకటే రెండా ఒకటే ఇంకా అనుకుని అవుతుండే అందుకే మా అమ్మ అయితే హాస్పిటల్ అంటే రాని రాదు ఇక్కడే టాబ్లెట్లు తెచ్చేసుకుంటా అంటది లేకపోతే ఒకవేళ హాస్పిటల్కి వచ్చిన టాబ్లెట్లే వేసుకుంటా అంటది కానీ ఆవిడైతే ఇంజక్షన్ అస్సలు ఇప్పించుకో మరీ ఎక్కువ తప్పదు అన్నప్పుడు మాత్రమే ఇప్పించుకుంటది ఇక సో ఇప్పుడు మానికైతే ఎందుకంటే ఇంకా తొందరగా అయితే తగ్గదు అందుకోసమే ఇంజక్షన్ ఇప్పించాల్సి వచ్చింది తగ్గాలి ఇంజక్షన్ ఇవ్వద్దు అంటే ఏడుస్తుంది కొంచెం మంచిగా ఉంటే ఆగం మేము చూస్తుంది చెప్తా మీ సంగతి అన్నట్టుగా చూస్తుంది ఇక తిని మందులు అయితే వేసుకోవాలి ఏం తింటావో చెప్పు చపాతి ఏమన్నా కొంచెం వేడి అన్నమే తింటావా మొత్తానికైతే అన్నం తినే వేసుకో ఏదైనా ఒకటి తిని మాత్రమే వేసుకోవాలి టాబ్లెట్లు ఏం వేసుకుంటావు ఏం తింటావు అన్నం తింటావా చూస్తాయి ఇక పడుకో కోసం పడుకో ఇట్లా తేవాలా మెచ్చి తేవాలా తేవాలా ఎందుకంటే ఆమె చిన్న చిన్న రాదు కదా వస్తే పెద్దగానే వస్తుంది ఎప్పుడైనా అంత ముందు సంవత్సరం టైఫాయిడ్ వచ్చింది పోయిన సంవత్సరం టైఫాయిడ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు జ్వరం అంటే నాకైతే భయం అవుతుంది లోపలనే ఇక నేను తోటి ఎప్పుడు ఎట్లా అనేసి అయితే ఎప్పుడు హెల్త్ బాగుండదు అస్సలు మానేదైతే అసలు ఆమె సరిగా అంటే అదే వచ్చినప్పుడు వస్తే పెద్ద పెద్దవి వస్తాయి ఇంకా ఉంటే మంచిగా ఉంటది వచ్చిందంటే ఇక పెద్దది వస్తుంది అన్నట్టుగా అందుకోసం నాకు జ్వరం వచ్చిందంటే నాకైతే మస్తు భయం అవుతుంది ఫుడ్ తినదు మంచిగా ఏది ఇదొద్దు అదొద్దు అనేసి అంటది అని ఎట్లుంది నిన్న నన్ను అన్నది ఈ రోజు అని అడ్డం పడ్డది
ఇప్పుడు తినిపించి టాబ్లెట్లు వేయాలి. ఎటు నొప్పి తగ్గిందా? ఇంజక్షన్ ఇచ్చింది తగ్గలే. అస్సలు ఏం చక్కగా తినదు ఫ్రెండ్స్. తినకనే ఈ పిల్లతో అంత బాధ. ఎట్లని చూడు. నీకు మొత్తం తగ్గింది అమ్ములు? కొంచెం నోరంతా చేసేది ఉందా? నాకెట్లా అంత పెండ పెండలా నీళ్ళు అయినా పోతలేదు. అప్పటి నుంచి అనిపిస్తుంది నిజంగా. ఏంది అట్లా వేస్తున్నావు? ఏంది అట్లా వేస్తున్నావు? మేము వచ్చేసరికి వచ్చింది, రాగానే మాకు రుద్దినది. మీరు ఊరికి వెళ్ళి తీసుకొచ్చి నాకు పెట్టి ఫస్ట్ నుంచి మేము ఊరు నుంచి మంచిగానే వచ్చినాక 2 రోజులు ఇల్లంతా దులుపుకున్నాం, అన్ని తోముకున్నాం, కిచెన్ లో అంతా క్లీనింగ్ చేసుకున్నాం. 2 రోజులు బాగానే ఉన్నాం. ఊరు నుంచి వస్తే రాగానే రావాలి కదా మరి. వచ్చినాక 2 రోజులు మేము వచ్చేసరికి నువ్వే జ్వరం వచ్చి పనుకున్నావు. సర్ది అయ్యి నువ్వే రుద్దినావు. మా డాడీ నుంచి మా అక్క వచ్చి, మా అక్క నుంచి నాకు వచ్చి, నాకు మా మమ్మీకి అందరికి వచ్చింది. ఇంట్లో నాకు వచ్చింది అట్లా. జరు సరైంది బిడ్డ. కొంచెం ఇంజక్షన్ పడ్డాక చల్ల చెమటలు ఉంటున్నాయి, కొంచెం తగ్గిందిలే జ్వరం. అయితే ఎట్లా అంటే చెయ్యి వస్తే కాలుతుంది, అంత ఘోరంగా వచ్చింది. సో కొంచెం తింటది అనేసి మా అమ్ములు హనీ ఫేవరెట్ పప్పు వేసిన. చపాతి అయితే వద్దట, కొంచెం వేడి వేడి అన్న పప్పు. బిర్యానీ బిర్యానీ కావాలి. పప్పు మన పప్పు నచ్చా. పప్పు ఎట్లుంది గలీజ్. రేపా లేపు పులిహోర లేపు లేపు పులిహోర తీసుకో ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం అయితే అన్నం తినబెట్టినా. ఈ టాబ్లెట్లు అయితే వేస్తున్నా. ఈ టాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంది. కొంచెం అయితే ఇప్పుడు జారింది, ఉబ్బరిస్తుంది అంటుంది. ఎందుకంటే జ్వరం జారదని ఉబ్బరిస్తుంది. ఇంజక్షన్ ఇచ్చినాకైతే కొంచెం పని చేసింది తొందరనే. నొప్పి కొంచెం ఉందా ఏమన్నా? సాయంత్రం అయితే మొత్తం డల్ అయిపోయింది, ఫుల్ వేడిగా ఉండే. ఇక అందుకే హాస్పిటల్కి తీసుకునే భయం వేసింది నాకు. వేసుకోవద్దు, ఫుల్ వేసుకోవాలి. ఏం కాదు, గొంతులు వేసుకొని వాటర్ తాగు మింగేసి. అరే ఇంకొక సతాయించకు, తిండుకో సతాయించు, వేసుకుంటూ సతాయిస్తావు. మళ్ళీ ఇంకో ఇంజక్షన్ ఇస్తారు రేపు. నాకైతే సంబంధం లేదు. 3 days కూడమన్నాడు, తగ్గకపోతే రమ్మన్నాడు మళ్ళా. మరి అందుకే వేసుకో, మంచిగా తిని మంచిగా వేసుకుంటే తక్కువ మళ్ళీ ఇంకో ఇంజక్షన్ ఇచ్చే అవకాశం ఉండదు ఇక. లేకపోతే ఇంకొక ఇంజక్షన్ ఇస్తాడు. వేసుకో వేసుకో. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఈరోజు బ్లాగ్ అయితే. ఓకేనా? బాయ్ బాయ్.